దీంతో బంగారం వెండి ధరలు రోజువారీగా మారుతూ మార్కెట్లో అస్థిరత కనిపిస్తోంది. మంగళవారం ఉదయం కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఉదయం ప్రారంభ సమయంలో బంగారం వెండి ధరలు కొంత తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది. అయితే కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ధరలు మళ్ళీ ఒక్కసారిగా పెరిగి పసిడి ప్రియులకు షాక్ ఇచ్చాయి. ఉదయం 6 గంటల సమయంలో తగ్గిన ధరలు 10 గంటల కల్లా మళ్ళీ పెరిగి మార్కెట్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు 1,62,380 రూపాయలుగా కొనసాగుతుంది. ఉదయం ప్రారంభంలో ఇది 1,61,670 రూపాయల వద్ద ఉండగా కొన్ని గంటల్లోనే మళ్ళీ పెరిగింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 1,48,850 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఉదయం ఇది 1,48,190 రూపాయల వద్ద ఉండటం గమనార్హం. అదేవిధంగా విజయవాడ మరియు విశాఖపట్నం నగరాల్లో కూడా దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 1,62,530 రూపాయలుగా ఉండగా ఉదయం ఇది 1,61,820 రూపాయల వద్ద నమోదైంది. అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు 1,49,000 రూపాయల వద్ద కొనసాగుతుంది. దక్షిణ భారతంలోని చెన్నైలో బంగారం ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,64,180 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర 1,50,050 రూపాయల వద్ద ఉంది. ఇక ముంబై, బెంగళూరు, పూణే వంటి ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,62,380 రూపాయల వద్ద ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,48,850 రూపాయల వద్ద కొనసాగుతుంది. వెండి ధరలు కూడా ఇదే విధంగా భారీ మార్పులను చూపిస్తున్నాయి. దేశీయ మార్కెట్లో ఉదయం 6 గంటల సమయంలో కేజీ వెండి ధర 2,90,000కు చేరుకుంది. అంటే కేవలం 4 గంటల వ్యవధిలోనే కేజీ వెండిపై దాదాపు 10,000కు పైగా పెరుగుదల నమోదైంది. ఇక హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి ధర 3 లక్షల రూపాయల వరకు చేరినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా మధ్య ప్రాంతంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా బంగారం వెండి ధరలు రోజువారీగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు మరియు కొనుగోలుదారులు మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.